హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఒక కీలక ప్రకటన చేసింది. హైకోర్టుకు సంబంధించి ఏపీలో సోషల్ మీడియా కేసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు ఒక తీర్పునైతే ప్రకటిస్తూ వచ్చింది. అయితే కింద మెజిస్ట్రేట్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ఇస్తున్నటువంటి తీర్పులు కావచ్చు, ప్రతిసారి రిమాండ్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కావచ్చు, వాటి మీద కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ దానికి సంబంధించిన వివరాలను కూడా ఒక హైకోర్టు నిన్న ఒక సర్క్యులర్ జారీ చేస్తూ వస్తుంది. రాజకీయ ప్రమేయాల నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద, వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించిన అంశాల మీద ఎవరో చెప్తే మీరు ఎలా కేసులు పెడతారంటూ కూడా హైకోర్టు ఒక ప్రకటన చేస్తూ వచ్చింది. అయితే ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వమో లేదంటే మిగతా వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పోలీసులు కేసులు పెడుతున్నారు. దట్టు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వేలల్లో వందల్లో కేసులు నమోదవుతున్నాయి అంటూ కూడా చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా ఇంకా విచారణలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన పెండింగ్లు కూడా పడుతూ ఉన్నాయి. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీలో ఒక విమర్శగా మారిపోతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే హైకోర్టు ఏదైతే చెప్తూ వచ్చిందో కింద మెజిస్ట్రేట్లు అన్నీ కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్ల ఆధారంగా వాటిని ప్రాతిపదికన తీసుకొని వాటిని పరిగణలోకి తీసుకొని విచారించిన తర్వాత అప్పుడు న్యాయమూర్తికి రిమాండ్ ఇవ్వాలా లేదా ఆయన అనుపరిస్తే అప్పుడు ఆయన ఇవ్వాలి. కానీ అంతకుముందు అరెస్టులు కావచ్చు లేదంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అరెస్టులు చేయొద్దంటూ కూడా హైకోర్టు చెప్తూ వస్తుంది. ఎందుకు ఈ పరిణామం ఏపీలో మాత్రమే జరుగుతుంది? ఇన్ని రాష్ట్రాల్లో న్యాయమూర్తులకు సంబంధించిన వ్యవహారాల మీద కావచ్చు, న్యాయమూర్తులకు సంబంధించిన అంశాల మీద ఇన్ని చర్చలు జరుగుతున్నా, ఇన్ని తీర్పులు వస్తున్నా ఏపీలో మాత్రం భిన్నంగా జరుగుతుంది. న్యాయమూర్తులు ఏదైనా తీర్పు ఇచ్చినా కూడా కొన్ని అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో డైరెక్ట్గా న్యాయమూర్తుల్నే కించపరిచే విధంగా న్యాయమూర్తులకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళని కూడా డీగ్రేడ్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ పరిణామాల మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు విజయబాబు గారు. విజయబాబు గారు నమస్తే. నమస్తే సార్, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మొదటగా ఎలా చూడాలి? దట్టు కూడా ప్రభుత్వానికి సంబంధించి కక్ష సాధింపు చర్యలుగా ఈ కేసులు నడుస్తున్నాయని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ వందల్లో కేసులు కూడా పెడుతూ వస్తున్నాయి. సో ఈ తీర్పుని ఎలా చూడాలి? ఫస్ట్ ఈ సర్క్యులర్ని. తీర్పు కాదు, సర్క్యులర్. అదే సర్క్యులర్. ఈ సర్క్యులర్ చాలా ఒక సంచలనాత్మకమైనటువంటి సర్క్యులర్ గానే దీన్ని భావించాలి. ఖచ్చితంగా కోర్టు వారు జస్టిస్ ప్రివైల్డ్ అనేటువంటిదే మనం విశ్వసిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం ఏంటి అనేది, చట్టాలని ఏ విధంగా వీళ్ళు తొంగలోకి తొక్కుతున్నారు, చట్టాలు ఏ విధంగా కొంతమంది చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటి అర్థాలు కోల్పోతున్నాయి అనేది కూడా కోర్టు వారు గమనించారు. కాబట్టి చివరికి ఈ అరాచకం ఎంతవరకు వెళ్ళిందంటే తీర్పులు ఇచ్చేటువంటి గౌరవ న్యాయమూర్తి మీద కూడా వీళ్ళు ట్రోల్స్ కి తెగబడేంత స్థాయి దాకా వెళ్ళారు అన్నప్పుడే ఇది వాస్తవానికి నిజానికి చెప్పాలంటే ఈ అరాచకం ఎప్పుడైతే మొదలైందో అన్యాయంగా, అంటే సోషల్ మీడియాలో ఏదైనా అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి, ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వాళ్ళని అత్యంత పాశవికంగా మహిళలని కూడా చూడకుండా, మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి, ఖైదీలకు కూడా ఉంటాయి, నేరస్తులకి ఉంటాయి, వీటన్నిటినీ తొంగలోకి దొక్కి ఎవరినో మెప్పించడం కోసం ఎంత దారుణంగానంటే చిన్నపిల్లల తల్లిని కూడా తీసుకెళ్ళటం, ఊరూరా తిప్పటం, అర్ధరాత్రులు తిప్పటం, బూతులు మాట్లాడారని కూడా మరి ఆ అమ్మాయి అయితే చెప్పింది. ఈ విధంగా అనేక సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, టాబ్లెట్లు వేసుకుంటాం అంటే కూడా వాళ్ళని అనుమతించకుండా కొంతమంది అరెస్ట్ చేయటం, తర్వాత ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్ల మీదకి వెళ్ళిపోయి చేయటం, ఈ అరాచకాలన్నీ చూసిన తర్వాత చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను అయితే కొంత వాళ్ళ చెప్పిన మాటలు అవన్నీ కూడా విని కొంత చెల్లించిపోయాను. అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు అనేటువంటిది వేసాం. అది చాలా అంటే ప్రిమెచ్యూర్ అనాలి. అంటే ఇవన్నీ కూడా కోర్టు వారి దృష్టికి వెళ్ళడానికి బహుశా ఎంత సమయం పట్టిందేమో, కానీ మొదటి నుంచి ఈ విషయాల్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పబ్లిక్ లో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మనం దీంతో నేను ఒక సామాజిక బాధ్యతతో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం, దాని మీద ఏంటంటే సాంకేతికంగా ఇక్కడ గమనించాల్సింది అది, సాంకేతికంగా ఆ రోజున ఇందులో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి దీంతో ఆ కేసుని క్లోజ్ చేశారు. జనరల్ గా పిల్ వేసినప్పుడు ఏంటంటే కొంత కోర్టు వారి సమయం కూడా వృధా అయింది కాబట్టి ఫైన్ వేయటం అనేది కూడా అది రివాజే. అది చెప్తే దాని మీద
చాలా వెకిలితనంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వెకిలి రాతలు రాసి పైశాచిక ఆనందం పొందారు. తర్వాత అసలు చట్టాల గురించి, సామాజిక బాధ్యత గురించి కించిత్తు తెలియనటువంటి వెకిలి బాపతిగాళ్ళు జర్నలిజం ముసుగులోను ఇంకో ముసుగులో కూడా డిబేట్లు పట్టి మరి ఇదయ్యారు. ఈ రోజున వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నా, కోర్టు ఇచ్చినటువంటి ఈ జీవోకి ఈ రోజు ఒక రకంగా ఇది నా నైతిక విజయం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద, చట్టం మీద గౌరవం, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం మనం. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇది ఒక చెంపపెట్టు. ఎందుకంటే అధికారం అనేటువంటిది ప్రజలు దేనికి ఇస్తారు, రాజ్యాధికారం ఎందుకు ఇస్తారు అని అంటే ప్రజల్ని జనరంజకంగా పరిపాలించడానికి. తర్వాత పాలకులకు కావాల్సింది ఏంటంటే కింది వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళని సంస్కరించాలి, క్షమాగుణం అనేటువంటిది ఉండాలి. తర్వాత ప్రత్యర్థుల్ని నేను పదే పదే చెప్తూ ఉంటాను, ప్రత్యర్థుల్ని నిర్వీర్య చేయాలి అనుకోవటం కాదు. వాళ్ళంటే వాళ్ళని వాళ్ళ యొక్క శక్తుల్ని మీరు రాజకీయ శక్తుల్ని నిర్వీర్యం చేయండి, కానీ వాళ్ళని భౌతికంగా నిర్మూలించాలనుకోవటం చాలా దుర్మార్గం. జైలుగా పెట్టడం, పదే పదే ఒకదాని వెనక ఒకటి పీటీ వారెంట్లు పెట్టి వాళ్ళని వాళ్ళ యొక్క సాగును చూడాలని కోరుకోవడం అంటే ఎంత పాసిక ప్రవర్తన పాలకులకి ప్రజాస్వామ్యంలో. ఇది దుర్మార్గం కదా, ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు కదా. సో ఇలాంటి అరాచకాలన్నిటినీ కూడా చివరికి మొత్తం మీద కోర్టు వారి దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ రోజున ఒక చరిత్రాత్మకమైనటువంటి జీవో ఇష్యూ చేస్తారు. ఇది వాళ్ళ జాతీయ స్థాయిలో కూడా, జాతీయ మీడియాలో కూడా డిబేట్ అవుతుందంటే మీ పరువు పూర్తిగా పోయింది. ఒకసారి కాదు, మీ పరువు ఇటీవల కాలంలో మీరు చేస్తున్నటువంటి ఒక్కొక్కటి అన్ని తిరగబడుతున్నాయి. మొన్నటి వరకు చెలరేగిపోయారు. చేసిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ సెక్షన్ పెడుతూ ఉంటే దాని మీద ఒక కోర్టు వారు ఇచ్చిన తీర్పుతో అక్కడ ముక్కుతాడు పడింది. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ల మీద సున్నితంగా కోర్టు వారు హెచ్చరించారు. యాంత్రికంగా చేసుకుంటూ వెళుతున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు ఫాలో అవడం లేదని ముందు సున్నితమైన హెచ్చరికలు చేశారు. చేసినప్పటికీ కూడా కొంతమంది ఇది తమకు సంబంధించినటువంటి అంశం కాదేమో అన్న రీతిలో ప్రవర్తించడంతో చివరికి ప్రత్యక్షంగా ఇన్ రైటింగ్ అధికారికంగా జీవో ఇష్యూ చేసేటువంటి పరిస్థితి దాకా తెచ్చుకున్నారు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్య విజయం. ఇది ఒక చట్టబద్ధంగా పోరాటం చేసే మాబోటి వాళ్ళకు కూడా ఇది ఒక నైతిక విజయంగా నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కూడా చాలాసార్లు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అంశాల మీద చాలా కేసులు వేస్తూ వచ్చారు. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎవరు ఎలా మీ గురించి నెగిటివ్ ప్రాపగండా చేసినా, మీరు మాత్రం ప్రజా సమస్యలకు సంబంధించి సామాన్య కార్యకర్తలు, ఒక విధంగా రాజకీయ పార్టీలు అవన్నీ పట్టించుకుంటాయో లేదో కానీ కొంతమంది ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యాన్ని అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా. అలాంటి ఇష్యూస్నే మనం చూస్తూ వచ్చాము. కానీ ఇక్కడ ఒక అంశం చూసుకుంటే రాజకీయంగానే ఈ కేసులన్నీ జరుగుతున్నాయి. రాజకీయ ప్రమేయాలకి కొంతమంది లోన్ అవుతున్నారు, పోలీసులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. రాజకీయ పరంగా కొన్ని అంశాలకి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు అంటూ కూడా కోర్టు చెప్పడం అనేది అది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది పొలిటికల్గా అనేటువంటి ఒక అంశాన్ని కూడా కోర్టు పదే చాలాసార్లు చెప్తూ వచ్చింది కేసులకు సంబంధించి. ఖచ్చితంగానండి. అంటే మీకు ఇక్కడ కొన్ని ఏంటంటే ప్రతి వ్యవస్థలో కూడా ఎక్కడో కొన్ని లొసుగులు, లోపాలు ఉంటాయి. వాటిని ప్రాతిపదికగా చేసుకునే వాటి నుంచి చొరబడేటువంటి పరిస్థితులు ఇవాళ వస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు మ్యాజిస్ట్రేట్ల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళలో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గతంలో ఉండే పరిస్థితి వేరు. సీనియర్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్ రిక్రూట్మెంట్గా వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళలో బహుశా ఏంటంటే వాళ్ళకి ఈ చట్టాల మీద అంత లోతైన అవగాహన లేకపోవటం, చట్టాల మీద అవగాహన లేకపోవడమే కాకుండా ఇటీవల కాలంలో ఏమైందంటే ఈ బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేటువంటి ఒక దీన్ని మన వాళ్ళు రివైజ్ చేశారు. రివైజ్ చేసిన దాని మీద వాళ్ళకి చదివే తీరిక లేకపోవచ్చు. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అక్కడ నిత్యం పోలీసులతోనూ వాళ్ళకి ఒక ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏదైనా పని చేయొచ్చు. తర్వాత పాలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పని చేయొచ్చు. ఇలా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా, అందరూ అని నేను అనడం లేదు, కొందరు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి కోర్టు వారి దృష్టికి వెళ్ళింది, వారు సున్నితంగా హెచ్చరించారు, అయినా కూడా విననప్పుడు ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి. దీనికి సంబంధించి ఇవాళ మ్యాజిస్ట్రేట్లపై మరి మీరు అడగచ్చు, ఈ గనక వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే ఎలాంటి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అందులో ఏమి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుంటాం, డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకుంటాం అని చెప్పన్నారు. అంటే
కంటెంట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి మ్యాజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు కనుక పాటించకుండా యాంత్రికంగా రిమాండ్ విధించినట్టయితే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. వాట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నప్పుడు యాక్ట్ సెక్షన్ 1971లో సెక్షన్ 2 సబ్సెక్షన్ సి ఇది వీళ్ళకి వర్తిస్తుంది. ఏంటి ఇది అంటే విల్ఫుల్ డిజోబీడియన్స్ టు కోర్టు డైరెక్షన్స్. కోర్టు యొక్క ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఉల్లంఘించటం, పాటించకపోవటం అనేటువంటిదే వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్రిమినల్ కంటెంప్ట్ కిందకు వస్తుంది. ఆర్డర్స్ ఇస్ క్రిమినల్ కంటెంప్ట్ ఇది సెక్షన్ 2 సబ్సెక్షన్ సి ప్రకారంగా. అది దాని ప్రకారంలో వచ్చినప్పుడు సెక్షన్ 12 సెక్షన్ ఏంటంటే గరిష్టంగా 6 నెలల జైలు, 2000 జరిమానా అనేటువంటి ఉంటాయి. ఇక డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ గురించి కూడా వారు అందులో ప్రస్తావించారు. ఇదేంటంటే శాసనపరమైనటువంటి చర్యలు. డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షన్ ఏంటంటే మ్యాజిస్ట్రేట్ పనితీరు మీద విచారణ చేపట్టి హైకోర్టు వారి అనుమతితో ఆయా జ్యుడిషియల్ అధికారుల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 235 చాలా వ్యాలిడ్ ఇదండి. 235 ఏంటంటే ఈ కింది స్థాయి జడ్జిలు అంటే హైకోర్టు జడ్జిలు కాకుండా ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద ఎప్పుడు కూడా వారు గమనించాలి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయి ఉంటే వారికి తెలియందో తెలుసుకోవాల్సిందో ఏంటంటే వారి మీద నిరంతర నిఘా ఉంటుంది, నియంత్రణ అధికారం కూడా ఉంటుంది. ఈ రెండు కూడా వారు గమనించాలి. సో అది వారికి సంబంధించినటువంటి అంశం. ఇక పోలీసులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మధ్య ఒక ఆసక్తికరమైన హాస్యాస్పదమనాలో, ఆసక్తికరమనాలో లేకపోతే ఇంకేమనాలో నాకైతే తెలియదు, కానీ సుపరిపాలన అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సుపరిపాలనలో అధికారులందరినీ కూడా సమావేశపరిచారు. మనకి వీళ్ళందరూ కూడా ఏంటంటే అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు ప్రజాప్రతినిధులు, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. బట్ వేరస్ సబ్జెక్ట్ పరంగా, నాలెడ్జ్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళందరూ ఐఏఎస్లు ట్రైన్డ్, ఐపీఎస్లు ట్రైన్డ్, గ్రూప్ 1 ఆఫీసర్స్, పాలనా విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవజ్ఞులు. వాళ్ళందరికీ ఏంటంటే సుపరిపాలనలో మనకి ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, మనం ఎలా పరిపాలించాలి, ఏం చేయాలనే వాటి మీద కన్స్ట్రక్టివ్ ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ ఉండాలి. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళకి రాజకీయ ఉపన్యాసాలు చెప్పటం, ఆ రాజకీయ ఉపన్యాసాల్లో హెచ్చరికలు జారీ చేయటం, తర్వాత వాళ్ళేదో మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారేమో, అలాంటివి మీరేం భయపడకండి, అటువంటిది ఏమి లేదు, సాధ్యం కాదని ఈ పొలిటికల్ స్పీచెస్ చెప్పడం అనేది చూస్తే చాలా నవ్వు వచ్చింది. అందుకే అంటే వాళ్ళకేంటి, పోలీసులకి అధికారులకి ఒక భరోసా ఇస్తున్నారండి. మీరు చెలరేగిపోయింది, రెచ్చిపోండి, ఇలాగే మీకు ఇబ్బంది లేదు, వాళ్ళు ఏదో వాడిని చేస్తున్నారు, వాళ్ళే అధికారంలోకి వచ్చేది లేదు, పాడలేదని. కానీ వారు ఏదైతే తమ బాధ్యతలను మరిచి వాళ్ళ యొక్క కొంతమంది మెప్పు కోసం పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అపొలిటికల్ గా నేను ఒక పాయింట్ చెప్తున్నాను, వాళ్ళ హితవు కోరి నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, రేపు వీళ్ళే వాళ్ళు అనుకున్నట్టు భావించినట్టుగా 15 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు ఉట్టి కట్టుకొని ఊగులాడతారా? అది ప్రజాస్వామ్యం తెలుస్తుంది, డిసైడ్. కానీ అంత మాత్రాన వీళ్ళ మీద చర్యలు ఉండవు అనుకుంటే పొరపాటు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పంజాబ్ లో కొంతమంది పోలీసు బృందం అమానుషంగా కొంతమంది మీద వాళ్ళు కాల్ చేశారు, చర్యలు తీసుకున్నారు. తీసుకుంటే ఆ కేసు 10 సంవత్సరాల పాటు అది నడిచి చివరికి ఎంత కఠినమైనటువంటి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళితే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద సుప్రీంకోర్టు కూడా ఆయా శిక్షల్ని ఖరారు చేసిందంటే వాళ్ళ బతుకులు ఎంత ఛిద్రం అయిపోయినాయి అనేది ఇక్కడ గమనించాలి. అది ఇట్ ఇస్ లెంగ్దీ కేసు చెప్పాలంటే మనకో సందర్భంలో నేను ఇంకా మరి పోలీసుల మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఏంటంటే కన్స్ట్రక్టివ్ గా లేనటువంటి ఎఫ్ఐఆర్లు, అంటే అర్థం పర్థం లేనటువంటి ఎఫ్ఐఆర్లు గనక నమోదు చేసిన, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిన, ముందస్తు విచారణ లేకుండా అక్రమంగా కేసులు పెట్టిన, బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 సెక్షన్ 173 సబ్సెక్షన్ 3 ప్రకారంగా వాళ్ళకి సంబంధించి దీనికి డిఎస్పీఏ బాధ్యత వహించాలి. డిఎస్పీ స్థాయి అధికారుల అనుమతి తీసుకునే
14 రోజుల్లో ఫస్ట్ ప్రాథమిక విచారణ జరపాలి. అవును. ఇది వాళ్ళు ఉల్లంఘించినట్టయితే చర్యలు ఉంటాయి. నేను దీని మీద గతంలో కూడా వివిధ సందర్భాల్లో వీడియోలో చెప్పింది ఏంటంటే, ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఎస్. ఇది ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014లో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. దీని మీద దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు ఇలాంటివి వచ్చాయి. ఇది ఈ రోజున వారు జీవోలో కూడా ప్రస్తావించారు ఏంటంటే, 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నటువంటి కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయకుండా ముందు విచారణ చేయాలి, ప్రాథమిక విచారణ చేయాలి. చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఐపీసీ సెక్షన్లో అప్లికబుల్ సెక్షన్స్ మాత్రమే పెట్టాలి, ఎడాపెడ పెట్టడానికి వీల్లేదు. సెక్షన్ 166 ఐపీసీ చట్టపరమైన విధుల్ని ఉద్దేశపూర్వకంగా గనక మీరు ఉల్లంఘించినట్లయితే మీకు 1 సంవత్సరం పాటు జైలు, జరిమానా ఉంటుంది. ఆ తర్వాత ఇన్ అడిషన్ ఏంటంటే డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది. సో 167 ఐపీసీ ఏదైనా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూసాం, జస్టిస్ ఆనరబుల్ కె శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అండ్ మిగతా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు పేరుని, తర్వాత సుబ్బారెడ్డి గారి మీద పెట్టినవి కూడా ఎఫ్ఐఆర్ దశలోనే కొట్టేశారు. దీనికి కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది, వారు ఆ ప్రాతిపదికగానే వారు దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. సో ఐపీసీ సెక్షన్ 167 ప్రకారంగా ఇలాంటి రాంగ్ ఇది కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి 3 సంవత్సరాల పాటు శిక్ష ఉంటుందండి. సెక్షన్ 219 ఐపీసీ అధికార పదవిలో ఉండి తప్పుదోవ పట్టించేటువంటి ఉత్తర్వులు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు ఉంటుంది. తర్వాత సెక్షన్ 220 ఐపీసీ ఇంటెన్షనల్ గా ఒక వ్యక్తిని, ఇప్పుడు జరుగుతున్న తంతంతా కూడా అది ఇంటెన్షనల్ గా ఒక వ్యక్తిని కనుక అక్రమంగా నిర్బంధించినట్లయితే వారికి 7 సంవత్సరాల వరకు జైలు ఉంటుంది. తర్వాత డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. సో తర్వాత ఇవి కాకుండా ఇన్ అడిషన్ కాండక్ట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ప్రకారంగా వాటికి సంబంధించి సస్పెన్షన్స్, డిసిప్లినరీ యాక్షన్స్, డిమోషన్ చేయటము, డిస్మిస్ చేయటము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ప్రజలు పోలీస్ అధికారుల మీద లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, వీటన్నిటికీ కూడా వెళ్ళొచ్చు. సో ఇన్ని రకాలు ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం వీళ్ళని సేవ్ చేస్తుంది అనుకుంటున్నారండి. ఉండదు. వన్స్ బాల్ కోర్టులో వెళ్ళిన తర్వాత ప్రభుత్వాలు కూడా చేసేటువంటి ఏ వ్యక్తులైతే, ఏ నాయకులైతే మిమ్మల్ని ఏం పర్వాలేదని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో కూడా ఈ పరిస్థితులు ఉండవు అనేటువంటిది చూడాలి. తర్వాత పోలీసులు సూత్రాలు పాటించకుండా కేసులు పెడితే ఐపీసీ సెక్షన్స్ 166, 167, 219, 220 కింద క్రిమినల్ చర్యలు, డిపార్ట్మెంట్ యాక్షన్స్ కూడా ఉంటాయి అనేటువంటిది కూడా గమనించాలి. ఇది స్థూలంగా. అంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూసాం కదా, చాలా కేసులకు సంబంధించి ప్రతిదానికి ఎస్సీ ఎస్టీ కేసు పెడుతూ వచ్చారు. ఇటీవల కొమ్మినేని గారికి సంబంధించిన అంశం కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అసలు ఎలాగ అప్లికబుల్ అవుతుంది ఈ కేసు, అసలు మీరు కేసుకి పెట్టినటువంటి సెక్షన్లకి సంబంధం ఏంటంటే కూడా చాలా సీరియస్ వార్నింగ్స్ చాలాసార్లు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం కదా. దాని మీదే అక్కడ బిఎన్ఎస్ఎస్ వర్తించదు అనేటువంటిది సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు, హైకోర్టు వారు కూడా చెప్పారు. తర్వాతే ఇక అవి చేయడం మానేశారు. కాదన్నట్లయితే వాళ్ళ మీద కూడా చాలా సివియర్ యాక్షన్ అనేది ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది మనం గమనించట్లేదు కానీ ఈ జీవోకు ముందే కొంత జరిగింది ఏంటంటే, మ్యాజిస్ట్రేట్ల మీద శాసనపరమైన చర్యలు తీసుకున్నారా అని అంటే ఎస్, ఆల్రెడీ అది మన మీడియా, ఈ సోకాల్డ్ మీడియా హైలైట్ చేయలేదు. కానీ హైకోర్టు మ్యాజిస్ట్రేట్ల యొక్క తీరు మీద వ్యాఖ్యలు చేశారనేదే వార్త వచ్చింది. కానీ శాఖాపరమైనటువంటి విచారణలకు కూడా ఆదేశం ఇచ్చిందండి. విజయవాడలో ఒక సోషల్ మీడియా కేసులో ఆరోపణలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా పెట్టి రిమాండ్ విధించినటువంటి మ్యాజిస్ట్రేట్ మీద హైకోర్టు అసహనం వ్యక్తం చేయడమే కాకుండా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ప్రారంభించారు. తర్వాత గుంటూరులో ఒక జర్నలిస్ట్ మీద పెట్టినటువంటి అక్రమ కేసులో రిమాండ్ మంజూరు చేసినటువంటి సందర్భంలో మ్యాజిస్ట్రేట్ విచారణ జరిపి ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. తర్వాత బిఎన్ఎస్ఎస్ ఎలా వర్తిస్తుందా తీసేయడం ముందని చెప్పిన పోలీసుల్ని వార్న్ చేసినటువంటి సందర్భం కూడా ఇక్కడ గమనించాలి. సో ఈ విధంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నటువంటి సమయంలోనే హైకోర్టు వారు ఈ సర్క్యులర్ సర్క్యులర్ నంబర్ 8/2025 వారు ఇష్యూ చేసి
దీని మీద యాంత్రికంగా గనక ఎవరైనా రిమాండ్లు విధించినా వీటి గురించి పట్టించుకోకుండా చేసినా కూడా మీ మీద యాక్షన్స్ ఉంటాయి అనేటువంటిది, ఒక స్పష్టమైనటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చర్యలు ఉంటాయి అనేటువంటిది వారు హెచ్చరిక జారీ చేశారు. ఇది ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి జీవోగా, అంటే న్యాయ స్ఫూర్తిని జ్యుడిషియల్, ఇటీవల కాలంలోనే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ వారు కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఏంటంటే మనకున్నటువంటి వీటిలన్నిటిలో కూడా జ్యుడిషియరీ ఇస్ ది హైయెస్ట్, విచ్ జ్యుడిషియరీ ఓన్లీ దే ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. కాబట్టి ఈ లైన్స్ లోనే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా అద్భుతమైనటువంటి తీర్పు జీవో ఇచ్చారని చెప్పచ్చు. దీన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మెయిన్గా ఏపీకి సంబంధించి ఏదైతే పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయో దానికి సంబంధించి ఏం జరుగుతున్నాయో ఒక విధంగా ప్రభుత్వం తీసుకునేటువంటి తీర్లకి పోలీసుల తీరుకి కూడా హైకోర్టు ఇచ్చేటువంటి ఒక ప్రధాన సర్క్యులేషన్గా జీవోగా దీన్ని చూడాలి. సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఈ అమరావతికి సంబంధించిన వ్యవహారం ఒక పెద్ద చర్చగా మారుతుంది సార్. గతంలో చాలాసార్లు మీరు నేను అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఈ అమరావతి భూముల వివాదం కావచ్చు, ఈ కొత్తగా ఏమైపోయిందంటే మొన్నటిదాకా రైతులందరూ కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఎవరైతే చెప్తూ వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. భూసేకరణకు సంబంధించి అధికారులు ఎవరిని వస్తున్నా కూడా వాళ్ళని అడ్డుకొని వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని పంపించే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజలే కోరుకొని, రైతులే కోరుకొని మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి, మా దాన్ని రాజధానిగా చేయండి అని చెప్పేసి ఎవరైతే రైతులు చెప్పారో ఇప్పుడు అదే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద దాడులకు దిగి వాళ్ళని అడ్డుకునే పరిస్థితికి వచ్చారంటే అమరావతిలో ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వ తీరు అసలు ఏముంది? ఈ భారతదేశంలో రైతు ఉద్యమాలు చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాలు అని చెప్పాలంటే, కలకత్తాలో జరిగినటువంటి పోరు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే నిన్న మొన్నటి తెలంగాణ వరకు కూడా ఏది పోరు తెలంగాణ మా భూములు మాకేనని తిరగబడ్డగానమా పోరు తెలంగాణమా అంటూ పోరు సాగించినటువంటి తెలంగాణతో సహా రైతులు తిరగబడినట్లయితే ఏ ప్రభుత్వాలు కూడా మనజాలవు. ఖచ్చితంగా రేపు వాళ్ళకి పాపం వాస్తవాలు తెలియదు, వాళ్ళని ఏదో భ్రమల్లో ఉంచి వాళ్ళకి ఆకాశం అయిన తర్వాత పరిస్థితులు చాలా ఉంటాయి అనేది మనం వేచి చూద్దాం. దాని గురించి అసలు ఇప్పటికిప్పుడు కామెంట్ కూడా అనవసరం. కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు భ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. సో లెట్ us వెయిట్ అండ్ సీ ది కమింగ్ పిక్చర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం ఇచ్చి ఈ యొక్క ఇష్యూకి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించినట్టు ఇది విజయబాబు గారి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ హాటి.